అధిరాజ రాజ పరమేశ్వర హిందూ సామ్రాజ్య స్థాపక వేద ధర్మ గోబ్రాహ్మణ సంరక్షక పరమ మహేశ్వర పరమ కారుణ్య దయాసాగర సాధు సంత యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ రామదాస దాసానుదాస శిష్య శ్రీ భవానీ జగన్నాథ బలపుత్ర శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజాధిరాజ జయ హో జయాభిజయ జయాభిజయ జయాభిజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ దిగ్విజయీ భవ జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో छत्रपति शिवाजी महाराज के छत्रपति शिवाजी महाराज के छत्रपति शिवाजी महाराज के శత్రువుల గుండెల్లో సింహస్వప్నమమ్మ. నిజంగా ఛత్రపతి శివాజీ పేరు తలుచుకుంటే తెలియకుండా దేశం మన గుండెల్లో దేశభక్తి రగిలిపోతుంది. కాబట్టి ఈ రోజుకి మన పేరులో ధైర్యం ఉంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఆ ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని ఈరోజు చక్కగా మన సాంఘిక శాస్త్ర ఫ్యాకల్టీ నాకైతే గొప్ప ఆనందం అయితే వచ్చినప్పుడు రెడీ చేసేసారు. కాబట్టి ముందు సోషల్ ఫ్యాకల్టీ ఇద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉపాధ్యాయులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఔరంగజేబు పాలన ఎంత మొత్తామో తెలియదు మీకు. ఈయనను అక్బర్ పాలన చాలా గొప్పదని మనం చెప్తాం, కానీ కాదు. అసలు మంచి ముసులు వేసుకుని అసలు దొంగ అక్బర్ తెలుసా. మనం అక్బర్ యబదత్ ఖాన్ ఇవన్నీ చేశాడు, బాగా పాలించాడు, సర్వమత సమ్మానం అంటాడు, కానీ కాదు. ఒక ప్లాన్ గా రాజపుత్ర స్త్రీలను తీసుకుంటున్నాడు. ఎవరో తెలుసా మీకు? కష్టం మీకు తెలియదు. దారాషుకో మనం అందరం కూడా చేతులెత్తి నమస్కరించాల్సినటువంటి వ్యక్తిత్వం ఎవరు ఉన్నారంటే దారాషుకో. ఆ దారాషుకో అనేవాడు సోదరుడు అవుతాడు ఔరంగజేబు. నిజంగా భారతీయ ఉపనిషత్తుల సారాంశంతా జరిగాడు. కాబట్టి ముస్లింస్ అందరినీ మనం లోయలో దాచుకొని శత్రువు అంతరాకి అందకుండా అటాక్ చేసే వారిపోయి గొరిల్లా వస్తారంటారు. అలాంటి గొరిల్లా వారిపోయి ప్రపంచంలో కొనసాగి ఇటువంటి వచ్చిన వేల ఛత్రపతి శివాజీ. కాలంలో నడిచెళ్ళడానికి ఇంకే సాధనాలు లేవు. దానిపైకి ఇంకా ట్రక్కులు వెళ్ళవు. అక్కడ ఉంటుందమ్మా ఆ రాయిగడ్డ. నేను స్వయంగా వెళ్ళి అడుగు ఒక రోజంతా ఉంది అధ్యయనం చేశాను. మహానుభావుడు టీవీగా కూర్చునే సింహాసనం. తన రాజధాని రాయగఢ్లో ఛత్రపతి శివాజీ కూర్చున్న సింహాసనం చూస్తేనే తెలియకుండా గుండెల్లో ఏదో ఒక శక్తి వచ్చేస్తుంది. నేను ఎంత అనుభూతి చెప్తానంటే అర్థం చేసుకోండి. అక్కడి నుంచి ఆయన మాట్లాడుతుంటే ఎదురుగా ఒక 250 మీటర్ల దూరంలో పెద్ద గోడ కట్టారండి. ఎందుకు గోడ కట్టారంటే ఇక్కడి నుంచి శివాజీ మహారాజు వారు తన ప్రజల్ని సభకులు ఉద్దేశించి మాట్లాడుతుంటే దట్ ఇస్ కోర్ట్ అనమాట. కోర్ట్ అంటే సభ. ఈయన ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే ఆ రోజుల్లో మైకులు లేవు కదా. ఆయన సింహాసనం